హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ బ్లాగ్. సో ఇవాళ మనం గుర్రం మీద సవారీ చేసి వచ్చిన శ్రీ 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 ఎర్రిమాంబ టెంపుల్ అమ్మవారిని దర్శించబోతున్నాం. సో ఈ టెంపుల్ అనేది మనకి రైల్వే స్టేషన్ దగ్గర జ్ఞానాపురం దగ్గర ఎప్పటి నుంచో గత 100 సంవత్సరాల నుంచి కొలువైన అమ్మవారు. కోరికలన్నీ కూడా తీర్చే ఒక దైవం. ఈ అమ్మవారి తలక ప్రతిష్ఠత ఏంటంటే మన వైజాగ్ నుంచే కాకుండా ఒరిస్సా, ఛత్తీస్గఢ్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు చాలా ఎక్కువ మొత్తం మీద వచ్చి అమ్మవారిని ఆదివారం పూట ఎక్కువగా సందర్శించుకుంటారు. సో ఆదివారం పూట మనం చూసినట్టయితే ఇక్కడ టికెట్స్ కూడా ఇస్తారు. సో ఇక్కడ ఆదివారం, మంగళవారం, శుక్రవారం అమ్మవారిని దర్శించుకోవడం కోసం చాలామంది ప్రజలు చాలా దూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. సో కోరికలన్నీ కూడా తీర్చే మన దైవం అనేది శ్రీ 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 ఎర్రిమాంబ అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నారు. సో ఇక్కడ చూడొచ్చు, చాలామంది మొక్కున్న తర్వాత ఇక్కడే దగ్గరలోనే వాళ్ళు టెంట్లు అవి వేసుకొని అమ్మవారికి మొక్కులన్నీ చెల్లిస్తూ ఉంటారు. సో ఆదివారం ఎప్పుడు కూడా మీరు తెల్లవారు 5 నుంచి 12 o'clock వరకు అమ్మవారిని దర్శించుకోవచ్చు. సో ఇక్కడ చాలామంది చాలా దూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. ఆదివారం ఇక్కడ వచ్చినట్టయితే నిజంగా ఒక తీర్థం అనేది మనకి కనిపిస్తుంది. అమ్మవారి తాలూకా దర్శనం ఎంతో వైభవంగా జరుగుతుంది. ప్రతి ఒక్కరిని కూడా కోరికలన్నీ తీర్చే కలవైపు దల్లి మన అమ్మవారు ఎర్రిమాంబ గారు. సో ఇక్కడ చాలామంది చాలా దూర ప్రాంతాల నుంచి వస్తారు. తన కోరికలన్నీ కూడా తీరుస్తుంది మన ఎర్రిమాంబ తల్లి. ప్రతి ఆదివారం కూడా ఇక్కడ కొబ్బరికాయలు, చీరలు, చిన్నపిల్లలకి ఆడుకునే వస్తువులు ఇవన్నీ కూడా చాలా సందర్శనంగా అనిపిస్తుంది. సో మీరు కూడా ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినట్టయితే తప్పకుండా అమ్మవారిని దర్శించుకోండి. సో ఆదివారం అయ్యడం వల్ల ఇక్కడ చాలామంది చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చి తన యొక్క మొక్కుల్ని తీర్చుకుంటున్నారు. సో పక్కనే మనం చూడొచ్చు, ఇక్కడ అమ్మవారి తాలూకా విగ్రహం కూడా ఉంటుంది. ఇక్కడ కొబ్బరికాయలు, పాలాభిషేకం అమ్మవారికి వాళ్ళందరూ కూడా చేస్తారు. దాంతోపాటు మనకి అక్కడ ఉన్న ప్రసాదాన్ని కూడా ఇస్తుంటారు. సో ఇక్కడ చూడొచ్చు, చాలామంది మొక్కులు చెల్లించడం కోసం మేకల్ని, అదేవిధంగా కోళ్ళని కూడా తీసుకొచ్చి తన యొక్క బంధువులందరితో కలిసి ఇక్కడ టెంట్ రూపంలో, ఇక్కడ టెంట్స్ కూడా చాలా ఉంటాయి. మీరు ఆదివారం వచ్చి చూసినట్టయితే మొత్తం కూడా టెంట్స్ జ్ఞానాపురం అంతా కూడా ఉంటాయి. సో అక్కడ వాళ్ళ బంధువుల మిత్రులతో అందరితో కలిసి వచ్చి చక్కగా ఆ రోజంతా కూడా బంధువులతో తన మొక్కులు చెల్లించుకొని చక్కగా అక్కడ అందరూ కూడా భోజనాలు అవి ఉండించుకొని తింటూ ఉంటారు. ఇది చూడడానికి చాలా ఆనందంగా అనిపిస్తుంది. సో ఇక్కడ దర్శించుకున్న తర్వాత పక్కన ఒక చెట్టు కూడా ఉంటుంది, మారేడు చెట్టు. అక్కడ చాలామంది ముడుపులు కూడా కడుతుంటారు తల్లికి. సో చూడొచ్చు, వెనకాతలు మనం చూడొచ్చు మారేడు చెట్టు ఉంది. అక్కడ చాలామంది ముడుపులు కూడా కట్టి చెట్టుకి దండం అనేది పెట్టుకుంటారు. సో ఇక్కడ మనం పూజ చేసిన తర్వాత నిమ్మకాయ కూడా ఇస్తారు. సో ఆ నిమ్మకాయని మనం తీసుకెళ్ళి ఇంట్లో కబోర్డ్లో కానీ మన పూజా స్థలంలో కానీ ఎక్కడైనా పెట్టుకుంటే మనకి చాలా మంచి అనేది జరుగుతుంది. సో ఆదివారం అయితే త్వరగా వెళ్ళాలి, ఎందుకంటే ఇక్కడ చాలా రష్ ఎక్కువ ఉంటుంది. దాంతోపాటుగా టికెట్స్ కూడా ఉంటాయి, 10, 50, 100 ఈ విధంగా టికెట్స్ కూడా డివైడ్ చేసి పెట్టారు. ఆదివారం కూడా మీకు 5 నుంచి 12 గంటల వరకు మాత్రమే దర్శనం అనేది లభిస్తుంది. మిగతా రోజు అయితే టికెట్స్ ఏమీ ఉండవు, ఫ్రీగా మనం అందరం కూడా దర్శనం అనేది చేసుకోవచ్చు. ఆదివారం మాత్రమే టికెట్స్ అనేవి ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ share, subscribe and press the bell icon. Thank you.